ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం మీకు చెప్పాలి. ఏమిటి అంటే గుప్త నవరాత్రులు. మన పీఠంలో ఎప్పుడూ కూడా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం చేసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమికి. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా చేయాలి అంటే మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. కాకపోతే బయట ప్రపంచానికి తెలియచేయలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు గుప్త నవరాత్రులు చేస్తారా, మేము కూడా పరోక్షంగా పాల్గొంటామని. తప్పకుండా ఈ ఏడాది మీకోసమే గుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమ నుండి నవమి వరకు, అంటే 30వ తేదీ నుండి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ రాజశ్యామలాదేవి, దశమహావిద్యల్లో అయితే రాజమాతాంగి అంటారు, అదే మనకి శ్రీ విద్యలో రాజశ్యామలాదేవిగా, లలితాదేవికి మంత్రినిగా చూస్తారు. అసలు ఈ అమ్మవారిని ఎందుకు మనం ఆరాధించాలి, ఈ అమ్మవారి పూజ చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఏమిటి? వశీకరణ శక్తికి ఈ అమ్మవారు ఒక అద్భుతంగా పనిచేస్తారు. వశీకరణం అంటే కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు, అది కాదు. వశీకరణం అంటే ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు, వారితో మన ఆరా కనెక్ట్ అవ్వదు. అలాగే ఇంట్లో భార్యతో భర్తకి ఆరా కనెక్ట్ అవ్వదు, భర్తతో భార్యకి ఆరా కనెక్ట్ అవ్వదు. వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు, కానీ సేల్స్ సరిగ్గా ఉండదు. అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారులతో వారి యొక్క విధానం, అంటే వారి మాట తీరు కానీ, లేకపోతే వారి పట్ల ఒక సరైనటువంటి వారు స్పందించరు పై అధికారులు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవ్వకుండా ఉండటం. ఇంట్లో తల్లిదండ్రులతో కొంతమందికి విభేదాలు. ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆవిడ అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. ఒకరితో ఒకరు అనుబంధాలు పెరుగుతాయి. దీనివలన మీకు చాలా వరకు పని అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే, వాళ్ళు కావాలనే ఉండి కూడా కొంతమంది వెనక పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి కూడా పనులు అవుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని 9 రోజులు 9 అంటే లఘుశ్యామల అని, సుఖశ్యామల అని, ఇలా 9వ రోజు ఏమిటంటే రాజశ్యామలాదేవిని ఆరాధించటంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి, వివరాలు తెలియజేస్తారు. అలాగే మీకేమిటి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా కుంకుమతో ఆవిడకి అర్చన చేయటం జరుగుతుంది. ఆ కుంకుమ ప్రసాదం కూడా మీకు పోస్టర్లో అందజేయబడతాయి. ఆ కుంకుమ పెట్టుకున్న వారికి చాలా దివ్యంగా ఉంటుంది. అదొక అఖండ శక్తివంతమైనటువంటి కుంకుమ. అలాంటి కుంకుమ మీకు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని అనుగ్రహాలు ఉంటాయి. అలాగే ఎప్పట్లాగే 29వ తేదీన మాత్రం మనకి అమావాస్య నాడు మన పీఠంలో మామూలుగా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు పాల్గొనండి. అలాగే మనం ఎప్పుడూ చేసేటువంటి అన్నప్రసాద సేవ, గోసేవ జరుగుతూ ఉంటాయి. అలాగే నేను దేవాలయం గురించి చెప్పాను. ఎవరైనా స్పందించినట్లయితే ఆనందిస్తాను. మీరు కూడా ఒక భాగస్వామి అయితే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఆలయ నిర్మాణాల్లో భాగస్వామ్యం కాగలుగుతాం. అది కూడా మీరందరూ అవ్వాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ, మరి మన వీడియోలకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి
ప్రోత్సహిస్తే కాస్త మంచి విషయాలు తెలియజేసుకుందాం. అలాగే షార్ట్స్లో గ్రహాల గురించి కూడా పెడుతున్నాను. ఇక ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిహారాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఆ మంత్రాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ ఫిబ్రవరి 9 వరకు కూడా వ్యయ స్థానంలో రవి బుధుల సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే మీరు చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే మీకు తెలుస్తుంది ఈ పని చేస్తే చాలా రిస్క్ ఉంటుందని, కానీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎలా అయినా రిస్క్ తీసుకొనైనా సాధించాలి అనుకుంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ మీకు చేదోడుగు వాదోడుగా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన ముందుకు వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా మెరుగుపడటానికి నిరంతరం కూడా శ్రమించేటువంటి పరిస్థితి అయితే మీలో కనిపిస్తూ ఉంది. కాకపోతే మీ లైఫ్ పార్ట్నర్, మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాస్త ఓపికగా వ్యవహరించినట్లయితే మీకు ఏదైనా అన్నారనుకోండి, మీ భర్త కానీ లేదంటే భార్య, నా భర్తే కదా, నా భార్యే కదా అనుకుంటే మరుసటి రోజుకి అది సమసిపోతుంది. మాట మాట అనుకుంటే పెరిగిపోతూ ఉంటుంది. అలాగే సంతానం కూడా కాస్త ఎదుగుదల, వారు బాగా చదువుకోవటం, వారు ఉద్యోగంలో ఉన్నత సాధించటం, ఇవన్నీ కూడా మీకు కాస్త సంతోషం కలిగించేటువంటి విషయాలు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే అవి మెల్లగా సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి. ఏదైనా ప్లాన్ అప్రూవల్ రాకపోవటం, లేదంటే రుణ ప్రయత్నాలు బ్యాంకుల్లో కాస్త లేట్ అవ్వటం, ఇలాంటివి. లేదు ఒకవేళ చేస్తున్న వాళ్ళకైతే ఆ మేస్త్రులు ఎవరైనా ఇబ్బంది పెట్టడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక రుణ ప్రయత్నాలు ప్రస్తుతం అయితే వాయిదా వేసుకోండి. ఇప్పుడు ఆ రుణం చేసినా తీర్చే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక కోర్టు వ్యవహారాలు ఉన్న వారికైతే కాస్త సానుకూల సూచనలు అయితే ఉన్నాయి. విదేశీ ప్రయత్నం చేసేవారు మాత్రం మీ ప్రయత్నాలు కొంత సక్సెస్ అవుతాయి. కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నాలు వాయిదా సూచనలు. ఏదైనా అనుకుంటారు, దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయటం, అలాంటివి. నిరుద్యోగులకైతే మీరు ఉద్యోగ అవకాశాల కోసం గట్టి ప్రయత్నం చేయాలి. ఏదైనా చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా ముందు జాయిన్ అయితే బెటర్ ఏమో ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు అయితే ప్రజా సమస్యల మీద మీరు ఫోకస్ చేస్తారు, ఇచ్చిన మాట కోసం నిలబడతారు. అలాగే ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారాలు చూపుతూ, అంటే మీరు పొద్దున్న లేచిన వెంటనే ప్రజా క్షేత్రంలో ఉండాలి అనుకున్నటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగస్తులకైతే కాస్త యావరేజ్గా ఉంది. పై అధికారుల బ్లెస్సింగ్స్ ఉన్నప్పటికీ కూడా సహ ఉద్యోగుల సహకారం మీకు సరిగ్గా ఉండకపోవటం, దీనివలన పనుల్లో డిస్టర్బెన్స్ కూడా. ఎందుకంటే పక్కవాడు పని చేస్తే దాన్ని మీరు కంప్లీట్ చేసే సూచనలు, పరిస్థితులు, ఇలాంటివన్నీ కొద్దిగా డిస్టర్బ్డ్గానే ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకైతే ఎలా ఉంటుందంటే వ్యాపారాల్లో డబ్బులు కనిపించినప్పటికి కూడా అప్పులు తీర్చడంతోనే సరిపోతూ ఉంటుంది. మంత్లీ ఈఎంఐలకే కట్టుకుంటే సరిపోతుంది. నూతన పెట్టుబడులకైతే కాస్త దూరంగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. చిరు వ్యాపారస్తులు కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి. కళారంగం వారికి కూడా, టీవీ, సినీ, ఇక స్టేజ్ ఆర్టిస్టులకు కూడా కాస్త మీరు ప్రయత్నాలు చేస్తే పర్వాలేదు. ఇక ఆరోగ్య విషయంలో కాస్త నీరసం కానీ, శారీరక బలహీనతలు, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు, ఏదైనా రెసిస్టెన్స్ పవర్ తగ్గటం, ఇమ్యూనిటీ పవర్, ఇలాంటివి లేకుండా కాస్త మంచి ఆహారం తీసుకుంటే బాగుంటుంది. అలాగే విద్యార్థులు మాత్రం కాస్త చదువు మీద ఫోకస్ పెట్టడం చాలా అవసరం. ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ పర్సన్ వల్ల మీరు విడిపోయే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే మీ ప్రేమ వ్యవహారం కూడా ఇతరులకు తెలియడం కూడా అంత అవసరం కాదు. ఇవి గొప్పగా ముచ్చట్లు అయితే పెట్టుకోమాకండి. మరి ఈ రాశి వారికి 2, 6, 11, 13 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 4, 9, 15 తేదీలు అయితే మాత్రం పర్వాలేదు. అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అది. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది. సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమః, బుధగ్రహానికి ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి
తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఉదయం సాయంత్రం 18 సార్లు పఠించండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.